నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కార్మిక, రైతు, ప్రజలను కార్పొరేట్లకు దోచిపెట్టడం మానుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జె రాజు, టీయూసీఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం వక్కన్న, రామ్ లక్ష్మణ్, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి ఎం హరిత, ఏఐకేఎస్ జిల్లా అధ్యక్షులు ఇప్పా లక్ష్మణ్లు హెచ్చరించారు. గురువారం సంయుక్త కిసాన్ మోర్చా సిఐటియుల ఆధ్వర్యంలో వైన్సా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన సార్వత్రిక సమ్మె సభలో వారు మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వం కార్మిక కర్షక వ్యతిరేకంగా చట్టాలు రూపొందిస్తున్నదని, అనేక సంవత్సరాల పోరాటాల ఫలితంగా సాధించుకున్న హక్కులను కాలరాస్తూ 4 లేబర్ కోడ్లను తెస్తున్నదని విమర్శించారు. అమలు చేయడానికి ఆ రకంగా కార్మికులు 6 సంవత్సరాలు ఉంటే ఇవాళ ఆగిపోయిన బిల్లు సడన్గా ఇవాళ ఎలాంటి చర్చ లేకుండా, అదేవిధంగా రాష్ట్రాల అభిప్రాయం పార్లమెంట్ చర్చ లేకుండా, అదేవిధంగా ఎందుకంటే ఈ కార్మిక చట్టాలు ఉపాధ్యక్షులు వచ్చినటువంటి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాల హక్కులు కాలరాసి వాళ్ళ కేంద్రం నియంత్రించవలసిన పరిస్థితి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఉంది. రాష్ట్రాలను ఇవాళ అభిప్రాయం కోరకుండా ఇవాళ కార్మికులకు ఇవాళ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి 29 కార్మిక చట్టాలు రద్దు చేసి వాళ్ళని ఇవాళ అర్థబాధితంగా చేసి వాళ్ళ 8 గంటల నుంచి 12 గంటలు పనిచేయాలన్నటువంటి అనుకూలంగా ఇవాళ పెట్టుబడులను వ్యవహరించినటువంటి లేబర్ కోడ్లను వాపసు తీసుకోవాలి. అదేవిధంగా కనీస కార్మికుల కనీస వేతనం 26,000 రూపాయలు ఉండాలని, అదేవిధంగా రిటైర్ అయిపోయిన తర్వాత 50 సంవత్సరాల కార్మికులకు 9,000 రూపాయలు పెంచుకుంటారు. అదే బీడీ పార్కులు పనిచేస్తున్న బీడీ కట్టల పైన జీఎస్టీ తగ్గించాలని, బీడీ కార్మికులు కూడా ఈ జిల్లాలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవాళ రైతు సంఘాలు, కార్మిక సంఘాల యొక్క సమ్మె తలపెట్టినటువంటి కార్మికులు, రైతులు ఈ భాగస్వామ్యం అయినటువంటి కార్మికులకు, రైతులకు ధన్యవాదాలు. కార్మిక లోకాలకే ఈరోజు ఉరితాళ్లుగా మారే పరిస్థితి ఉంది. ఈరోజు కేంద్ర గవర్నమెంట్ కార్పొరేట్ అనుకూల శక్తులకే పనిచేస్తుంది, పేదోళ్లకు పనిచేస్తున్న పరిస్థితి లేదు. ఇవాళ బీడీ పరిశ్రమ పైన జీఎస్టీని విధించింది. అదేవిధంగా బీడీ కార్మికులను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మందేశ్వర స్వామి వారి దేవస్థానం నందు 13 ఫిబ్రవరి 2026 గురువారం నుండి 18 ఫిబ్రవరి 2026 బుధవారం వరకు శ్రీ ఉమా మందేశ్వర స్వామి, శ్రీ ఉమా బ్రహ్మేశ్వర స్వామి వారి, శ్రీ ఉమా నాగేశ్వర స్వామి వార్ల వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవములు అత్యంత వైభవంగా జరుగును. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో మందపల్లి గ్రామంలో వేయించేసిన శ్రీ మందేశ్వర శనీశ్వర స్వామి దేవస్థానం నందు ఫిబ్రవరి 14వ తేదీన శని త్రయోదశి సందర్భంగా హాజరవు భక్తులు
వారి వారి నక్షత్రాలు జాతకరీత్యా తైలాభిషేకములు చేయించుకుని దర్శనం చేయించుకొని నువ్వుల నూనెతో తైలాభిషేకములు దర్శనం చేయించుకొనొచ్చు వారి వారి జాతక రీత్యా స్వామివారి కొల్లగురు. కావున అందరూ భక్తులు గమనించి 14 తారీఖున త్రయోదశి సందర్భంగా హాజరు కాగలందుకు కోరుచున్నాము. సదరు భక్తులందరికీ అన్నదాన ప్రసాదములు కూడా ఉన్నవి. కావున గమనించి 14వ తారీఖు త్రయోదశి సందర్భంగా భక్తులందరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. దానికి సంబంధించి చక్కటి ఏర్పాట్లు దేవస్థానం వారితే చేయబడి ఉన్నవి. బుధవారం తిమ్మాపురం గ్రామంలో శివాలయం వద్ద జరిగిన ఘర్షణ అనంతరం తిమ్మాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున 4 పశువులు మృతి చెందిన సంఘటన సంచలనంగా మారింది. గుర్తు తెలియని వ్యక్తులు పశువుల దానాల్లో విషం కలిపి ఉన్నట్లు, అందుకే అవి మృతి చెందినట్లు స్థానికులలో అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో తిమ్మాపురం గ్రామంలో సెక్షన్ 30 అమలు. అనంతరం మృతి చెందిన పశువులను జేడి డాక్టర్ సురేష్ బాబు, పశు వైద్యురాలు డాక్టర్ సుధా గంగామయి మాట్లాడుతూ, మాకు వచ్చిన సమాచారం మేరకు ఇక్కడికి వచ్చి పశువులను పరిశీలించడం జరిగిందని, 3 గేదెలు 1 ఆవు మృతి చెందినవని, ఎలా మృతి చెందాయన్న విషయాన్ని పోస్ట్ మార్టం చేసి టెస్టులకు పంపిన తరువాత పూర్తి విషయాలు రావడం జరుగుతుందని తెలియజేశారు. మామూలుగా ఈ గేదెల కోసం ఇక్కడి నుంచి రావకలేదురా, ఇక్కడి నుంచి రావకలేదు 10,000 పడితే ఎక్కడి నుంచి వస్తాడు. అండి ఇక్కడ ఈ రైతుకు చెందిన పశువుల్లో 3 గేదెలు 1 ఆవు చనిపోయినాయి అండి. ఉదయం 8 గంటలకు అలాగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. అంటే దాణా తిన్న తర్వాత పాలు తీయక ముందు సడన్ గా ఒకదాని తర్వాత ఒకటి చనిపోతాయని అని చెప్పి వచ్చేటప్పటికి ఇంకా ఒకటి ప్రాణాలతో ఉంది. దానికి కూడా తక్షణ వైద్య సహాయం అందించాము. అప్పటికి కూడా చనిపోయింది. వీటికి సంబంధించి మనకి అంటే ర్యాండమ్ బ్లడ్ లో ట్రిప్నోజోమ్స్ అలాంటివి కనిపించలేదు. కానీ ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉన్నది. దాని నిమిత్తం వీటి అన్ని శాంపిల్స్ అంటే హార్ట్, లివర్, కిడ్నీ, తర్వాత ఇలాంటి ఇంటెస్టైన్స్, లూప్ ఇవన్నీ ల్యాబ్ పంపిస్తాము. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మెలో భాగంగా మెట్పల్లి పట్టణంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ముందుగా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో సమావేశమై తమ సమస్యలపై చర్చించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి అధికారులకు వినతి పత్రం సమర్పించారు.
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం రాజంపేట R&B బంగ్లా నుంచి పాత బస్టాండ్ వరకు ఏఐటియుసి సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాత బస్టాండ్ 4 రోడ్ల సర్కిల్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు చిట్వాల్ రవికుమార్, ఏఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి ఈ సికందర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్ల అమలు ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కోడ్లు అమల్లోకి వస్తే కార్మికుల కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత దెబ్బతింటాయని, తమ హక్కుల కోసం ప్రశ్నించే అవకాశమే లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం లేబర్ కోడ్ 4 చట్టాలు లేబర్ కోడ్ రద్దు చేయాలి లేబర్ కోడ్ రద్దు చేయాలి లేబర్ కోడ్ రద్దు చేయాలి సమాన పనికి సమాన వేతనం. కార్మిక సంఘాలన్నీ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఎందుకంటే ఈరోజు పాత చట్టాలు ఏదైతే ఉన్నాయో 29 చట్టాలు ఉంటే ఆ అన్నింటినీ తొలగించేసి కేవలం 4 చట్టాలు మాత్రమే చేసింది. అవి ఏంటంటే కేవలం కార్మిక సంక్షేమం కాకుండా పెట్టుబడిదారు వ్యవస్థకు వాళ్ళందరూ కూడా ఈ కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. మేమందరం కూడా కార్మికులు కొట్టద్దు, మాకందరూ కూడా న్యాయం చేయని చెప్పి ఈ రోజు అందరూ రోడ్డెక్కినాం. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ 4 చట్టాలు రద్దు చేసి పాత చట్టాలు చేయకపోతే భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వానికి తగిన గుర్పడి చెప్తామని చెప్పి R&B బంగ్లా నుంచి ర్యాలీగా వచ్చి పాత బస్టాండ్ మానవహారం నిర్మించాం. కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉన్న 29 కార్మిక చట్టాలను 4 కార్మిక చట్టాలకు కుదిరించడము, అలాగే కార్మికులకు హక్కులు రానికుండా, రాబోయే కాలంలో యూనియన్లు ఏర్పాటు చేయకుండా, హక్కులను సాధించుకోకుండా చేయడం ఇది దౌర్భాగ్యం. రాబోయే కాలంలో ఇవి మండు దించుతామని, అదేవిధంగా కార్మికుల సమాన పనికి సమాన వేతనం 26,000 ఇవ్వాలని, ఆటో అమలు అలాగే భవన నిర్మాణ సంక్షేమ బోర్డు అమలు చేయాలని, అంగన్వాడీకి ఆశా కార్యకర్తలకి మిడ్ డే మీల్స్కి సంక్షేమ బోర్డు ఈఎస్ఐ పిఎఫ్ఐ కల్పించాలని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తాం. జి శంకరయ్య, నేను న్యాక్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని. మేము వైఎస్ఆర్టీయూసీ అనుబంధ సంస్థగా ఏర్పాటు చేసి ఏదైతే సంస్థ ఉందో ఈ భారతదేశంలో ప్రతి వ్యక్తికి కూడా కొన్ని హక్కులు అనేవి ఉన్నాయి. ఆ హక్కులను కాలు రాస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలు ఏవైతే 29గా కోడ్లు ఉన్నాయో, యాక్ట్స్ ఉన్నాయో, వాటన్నిటినీ కూడా ఈరోజు భారత ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ వాటిని 4 లేబర్ కోడ్స్గా తీసుకురావడం జరిగింది. ఇది ఎట్లా ఏర్పడిందంటే వేరే దేశస్తులు మనం శ్రమ దోపిడీ, పాలేగాళ్ళు కార్మికుల యొక్క శ్రమ దోపిడీని అరికట్టాలని, వాళ్ళకి కావాల్సిన పని దినాల్లో ఆదివారం సెలవు కావాలని, ఎవరైతే కార్మికులు ఉన్నాయో లేబర్ కోడ్స్, లేబర్ చట్టాలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా వీళ్ళ యొక్క దినచర్య ఏదైతే ఉందో, మేము ఈ భూమి మీద నివసించే హక్కులో మా శ్రమ దోపిడీని ఈ ప్రభుత్వాలు దోచుకుంటున్నాయని చెప్పి హక్కులు పోరాడుకొని 1930 నుంచి 50 వరకు సాధించుకున్న 29 చట్టాలను ఈరోజు కాలరాస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రమ దోపిడీ చేస్తూ ఉంటే, ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మెలో భాగంగా అన్ని శాఖలు, కార్మిక శాఖ కావచ్చు, మున్సిపల్ శాఖ కావచ్చు, ఆశా అంగన్వాడీ వర్కర్స్ కావచ్చు, ఏపీ ఎన్జిఓస్ కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు, వీఆర్వీలు కావచ్చు, అందరూ కూడా స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ యొక్క సంఘీభావాన్ని తెలియపరుస్తూ మేము ఈ కోడ్లకు వ్యతిరేకంగా ఉన్నాం. ఇప్పటికీ అమలుపరిచినటువంటి వాటిలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఫిట్మెంట్ 25%, 22% ఇచ్చిందో వాటన్నిటిని కూడా మేము పొందలేదు. చెప్పినటువంటి వాటన్నిటికీ కూడా వ్యతిరేక విధానం అవలంబిస్తూ కార్మికుడు పక్షాన నడ్డి విరిచి పొట్టగొట్టేటువంటి ఈ ప్రభుత్వాలు దిగిపోవాలి. చేసినటువంటి చట్టాలు వీళ్ళందరికీ ఆమోదయోగంగా వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపే వాటిలాగా ఉండాలనే తప్ప వేరొక విధంగా కాదు. ఈ శ్రమ దోపిడీని అరికట్టాలని చెప్పి మన నాయకుడు రవికుమార్ అన్న గారు, సికింద్ర గారు, అలాగే మత్తాయి సారు, మన కుమారస్వామి గారు, వీళ్ళందరూ కూడా కలిసి అన్ని రకాల వాళ్ళని కూడగట్టుకొని మేమందరం ఐక్యతగా వీ వాంట్ వన్ అనేటువంటి డిమాండ్తో ఈ రాష్ట్ర ప్రభుత్వం కనువిప్పు కలిగి కార్మికుల పక్షాన పట్టగొట్టేటువంటి ఈ జీవోలను రద్దు చేసి 4 జీవోలు కాకుండా 29 పాత జీవోలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వర్ధిల్లాలి కార్మిక చట్టాలు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గోపాన్పల్లి కమాన్ వద్ద వివిధ పార్టీ నాయకులు గుమికూడడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ మేరకు పోలీసులు సముదాయించిన పార్టీల నాయకులు వినలేదు. దీంతో ఎన్నికల నిబంధన ఉల్లంఘించడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి ట్రాఫిక్ క్లియర్ చేశారు. రోడ్ యాక్సిడెంట్లు తగ్గించాలనే ఉద్దేశంతో కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ వారి ఆదేశాల ప్రకారం కాకినాడ పట్టణం నందు మైనర్ డ్రైవింగ్ పైన, డ్రంక్ అండ్ డ్రైవ్ పైన, పరిమితికి మించి ప్రయాణిస్తున్న స్కూల్ చిల్డ్రన్ ఆటోల పైన స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ట్రాఫిక్ సిఐ రామారావు మాట్లాడుతూ మైనర్లు వాహనాలు నడపకుండా కట్టడి చేయుటకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి తల్లిదండ్రులు మరియు వాహన యజమానులకు చట్టపరమైన నిబంధనలు, శిక్షలపైన అవగాహన కల్పించామని, మోటార్ సైకిల్స్ నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ఈ విషయమై తమ కుటుంబ సభ్యులకు, మిత్రులకు తెలియజేయాలని కోరారు. ఈ వాహనాలు కూడా మాడిఫైడ్ సైలెన్సర్లు, పెద్ద పెద్ద సైలెన్సర్లు బిగించేస్తారు, సైలెన్సర్లు పెట్టేస్తారు, పెద్ద పెద్ద సైలెన్సర్లు బిగించేసి మీరే దగ్గర నుండి డబ్బులు ఇచ్చి ఎంకరేజ్ చేసేసి వాళ్ళకు బళ్ళు మీరే కొనిస్తున్నారు. ఎందుకంటే కఠినంగా ఉంచాం చట్టాలు ఎవరన్నా సంవత్సరంలో జరిగినటువంటి యాక్సిడెంట్స్ డేటాను తీసుకుంటే ఎక్కువ మంది మైనర్లే చనిపోతారు. అది కూడా చాలా చోట్ల స్పోర్ట్స్ బైక్ ఇచ్చేస్తారు. ఎక్కువగా స్పోర్ట్స్ బైక్ వాళ్ళ మంచి సంవత్సరంలో తీసుకెళ్ళాలి. పరిపాలనలో ఉన్నటువంటి వాళ్ళే వారం రోజులు ఒక మంచి సంవత్సరం అయితే తీసుకెళ్ళాలన్నటువంటి ఒక దిక్సూచిగా మీరు ఉండాలి. ఆ దిక్సూచుకోవాల్సిన మీరే. తల్లిదండ్రులు ఎవరో ఎక్కడున్నారు సార్? కేకే బండి ఎందుకు ఇచ్చారు ఇంకే మీరు? హెల్త్ బాగోకపోతే మిమ్మల్ని తీసుకురావడానికి, మీ హెల్త్ బాగోకపోతే యాక్సిడెంట్ గురైతే ఉన్న హెల్త్ కూడా పాడవుతుంది. మీకు తెలీదా? చొప్పదండి నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ సభ్యులు అందరూ కలిసి బుధవారం జరిగిన సమావేశంలో బొక్కెన కృష్ణకుమార్ను ఏకగ్రీవంగా యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. యూనియన్ సంక్షేమం, సభ్యుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ సమావేశంలో యూనియన్ నూతన కార్యవర్గాన్ని కూడా ప్రకటించారు. అందరికీ నమస్కారం. నా పేరు బొక్కెన కృష్ణకుమార్. ఈరోజు చొప్పదండి నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నారు. ఎన్నుకోవడానికి సహకరించిన నా తోటి పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదములు. నాతో పాటు గౌరవ అధ్యక్షులుగా మేడి ప్రసాద్ మరియు ఉపాధ్యక్షులుగా మహేష్, జలేందర్, ప్రధాన కార్యదర్శిగా మేడి సుభాష్, కోశాధికారిగా సామల్ల విజయ్, సంయుక్త కార్యదర్శిగా భోగ సూర్యతేజ మరియు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గం ఎన్నుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్క నా తోటి పాత్రికేయ మిత్రులకు ధన్యవాదములు. తరపున ఎలక్ట్రానిక్ అభివృద్ధి కోసం నేను ముందుండి పోరాడతానని, కష్టపడతానని ధన్యవాదం.